కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు బుధుడు అనుకూలంగా ఉన్నారు. తృతీయంలో కుజుడు యోగిస్తూ ఉన్నారు. రెండవ స్థానమందు రాహు అనుకూలంగా ఉన్నారు. అలాగే ప్రత్యేకించి చంద్రబలం ఈ వారంలో అధికంగా ఉన్నది. అయితే వక్రించినటువంటి శనేశ్వరుడు, అలాగే అర్ధాష్టమ స్థానమందు ఉన్నటువంటి గురువు ఈ ఫలితాలని, దీనితో పాటుగా భృగు షట్కము అనేటువంటి శుక్రదోషాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ రాశి వారికి ఈ వారంలో కొంత ఆర్థికపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు, అనగా అనుకోని ఖర్చులు అనేటువంటివి ఎదురవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే ప్రిపేర్ అయి ఉన్నారో, అంటే దీనికి మనం ఖర్చు పెడదాం, ఈ డబ్బు దాచుకున్నాం కదా దీనికి ఖర్చు పెడదాం అని ఏదైతే మీరు ప్రణాళికాబద్ధంగా ఉన్నారో దానికి కాక ఊహించినటువంటి దానికి కూడా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుందో అది ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతుంది. దానివల్ల కొంత ఆర్థిక ఇబ్బంది లేదా అప్పటికప్పుడు డబ్బు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ సమయానికి మీకు కావలసినటువంటి ధనం చేతికి వస్తుంది. ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే వక్రించినటువంటి శనేశ్వరుని స్థితి వల్ల, అర్ధాష్టమ గురుని వల్ల, భృగు షట్కము వల్ల కూడా అటు ప్రయాణాలు ఎక్కువగా ఉండడం, స్వయంకృతాపరాధాలు, ప్రత్యేకించి శరీరం అనేటువంటిది ఎక్కువగా కష్టపడుతూ ఉంటుంది. ఇదివరకు ఏదైనా దూరత్ర ప్రయాణాలు చేసినప్పుడు లగ్జరీగా ప్రయాణించినటువంటి కుంభరాశి వారు ఇప్పుడు పల్లె వెలుగు బస్సుల్లోనూ లేదా శరీరం ఎక్కువగా కష్టపడేటువంటి ఇంకా ప్రయాణ సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వెళ్ళవలసి వస్తుంది. అంటే లగ్జరీ తగ్గిపోతుంది, శరీరం ఎక్కువగా కష్టపడుతుంది. ఈ విషయాన్ని వీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే కుటుంబపరమైనటువంటి విశేషాలు కూడా, కుటుంబపరమైనటువంటి అంశాలు కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ తటస్థమైనటువంటి వైఖరి కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. వారు మీకు కావాలనుకుంటే సహాయం చెయ్యొచ్చు, కానీ చేస్తారా చెయ్యరా అనేటువంటి సందిగ్ధంతో వారం వెళ్ళిపోతుంది. కానీ వారి నుండి ఏ విధమైనటువంటి వార్త ఉండదు, మాట ఉండదు, వాళ్ళు స్తబ్దుగా ఉంటూ ఉంటారు. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో శక్తిని మించి కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. కొంత వ్యయ ప్రయాసలకు లోనైనప్పటికీ కొద్దిగా ఎక్కువగా శ్రమపడి కొంత ఇబ్బందుల నుండి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆర్థికపరమైనటువంటి ఉన్నతి సాధిస్తారు ఈ కుంభరాశి వారు. అలాగే విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి.